పట్టపుటేనుగా పారిపోతుందన్నాడే, ఆ సమయం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి మనం. తీరాది తీరాది ఒకసారి రామ ఓ వినాయక దేవా, నా పద తరింపనావనీవా, గుండెలోపల నీ కట్టుకున్నాడ నీవాడ ఆప్తుల నేలు రేడా, గడియకో గడియకో గడువు దాటదోయి, పరుగెత్తె రెక్కలపై నీరేయి, విన్నావనా మొర కన్నావయి తెరవున్న నాపై నెనరుంచలేవా, కనుదోయి కప్పురమని కారురేయి వెన్నెలవని, వెన్న మనసు వేలుకువని అన్నవని, ఒక్కసారి నింకన్న చాలు పాశములు రాలునని వేడువాడదేవా దేవా 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 కానీ చివరికి మన పట్టపుట్టేనుగే మనల్ని మాయపుచ్చుకుని వ్యర్థ ప్రలాపాలతో మహారాజుకు మనంత ఆగ్రహం తెప్పించదు. ఆగ్రహం తెప్పించడం లేదు గురుదేవా, అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను. ప్రభువులు అనుజ్ఞ ఇస్తే ఆ పారిపోయిన కోయవాణ్ణి పట్టపుటేనుగుతో సహా తమ పాదాల వద్దకు తెచ్చి అప్పగించగలను. పగవాణ్ణి పారిపోనిచ్చి
పైగా ప్రతాపాలు కూడానా? వెనక వేలు చెనుకుల్ని కాపలా ఉంచుకుని కూడా చివరికి ఇలాంటి సిగ్గుచెడు పని చేశావు. నీ రక్షణ ఏర్పాట్లు ఇంత లక్షణంగా ఉన్నాయన్నమాట. మహామంత్రి, ఎవరి ప్రతాపాలతోనూ పనిలేదిహ. పట్టపు టెనుగుతో సహా పగతుని పట్టి తెచ్చిన వానికి 10,000 దీనారాలు పారితోషికం ఇస్తామని ప్రకటన చేయించండి. 10,000. అడుగు ముందు వేసినట్టు ఇంకేం లేదు. ఏమిట్రా ఇది? కత్తి. నీ నెత్తి. ఇందాక నేను ముత్తుకున్నది ఇదే, మన గుండె బెదిరి గంటడి గంటడి ఇల్లు. చీర కత్తి పిండి చేసేస్తాను. మట్కరి, నేను లోపలికి పోయి ఆ దుడ్డగులు ఉన్నాను గట్టిగా సపోర్ట్ చేస్తాను. తట్టుకు లోపలికి వచ్చేయండి. అలాగే. వీళ్ళందరినీ ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఏమండి ఏమండి, కొంప మునిగింది. సేనాధిపతి మన ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. సేనాధిపతి? అయ్యోడా, వాడు వచ్చాడు. మనల్ని నిలువుగాను అడ్డంగాను పరపరా పరపరా నరికాడే. ఏం భయం లేదు. ఆరవల్లి, నువ్వు వెళ్ళి తలుపుది. వాడి సంగతి మేము చూసుకుంటాగా. తెలుపా? వెళ్ళు. పదవయ్యా. అయ్యో, ఆ దుండకులిద్దరితో వచ్చింది నువ్వేనా? చెప్పు. అవునండి. ఏరి, ఆ దుండగులు ఇక్కడ ఎక్కడ తరట్లాడుతున్నారు? మా పట్టపు టేనుగులు ఏ మూడు దాచిపెట్టారు? చెప్పు. బంద్రి అచ్చ. వీళ్ళిద్దరు ఎవరు? ఆవిడ మా పెద్దక్కయ్య, ఈవిడ మా చిన్నక్కయ్య. ఆరవల్లి, ఈ ఆಳು ಯಾರಾನು ಎಂದ್ರೆ ಇಷ್ಟು ಕಾಪು ಪಡುన్నా ఎవడో ఇష్టి ఆకు బేకు ఊతుకొండ్రి. మనిషికో భాష మాట్లాడుతున్నారు, అర్థం కాకుండా. అదే, చిన్నప్పుడు ఆవిడ్ని మలయాళ దేశంలో వచ్చాం, ఈవిడ్ని కన్నడ దేశంలో వచ్చాం. అంచేత ఏం చేత మాకేం? ఆ దొంగలెక్కడ? ఆ ఏనుగెక్కడ? అబద్ధం చెప్పావా నిలువున చిక్కి తీరేస్తాను. ಆರವಲ್ಲಿ ఏదో గాన ಹೇಳಿದಾರೆ, ఒన్నం ಗೊತ್ತಿಲ್ಲ. ఆరవల్లి, ఎండ ఈ ఆಳು పరుణ్ణు. ఏమిటి గొడవ? నువ్వు ఇలా విడిగారా? అప్పుడు చెప్తున్నా నిజం. అయ్యో, మమ్మల్ని వేరు చేయకండి. మా భాషలు వేరైనా మనసులు వేరు కావు. సరే అయితే దాచకుండా నిజం చెప్పు. మరి తీస్తానా, నీ దగ్గర దాస్తానా? అన్నీ వివరంగా చెప్తాను. అలా పదండి. నన్ను మాత్రం తాకావు. కామరాకులా ఉండడం నా తరం కాదు. ఆడవాళ్ల గాలి తగిలితేనే నా మనసు సోలిపోతుంది. ఇక తాకావో నా తల తిరిగిపోతుంది. అలా 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 కూర్చోండి. అవసరం లేదు, నించుంటాను. చెప్పు. అబ్బా కూర్చోండి. నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను. ఏ ఎందుకు? ఇంకా మాయిపుచ్చడానికా? అదే కాదండి, పారిపోయిన వాడిని పట్టించి ఆ బహుమతి ఏదో నేనే తీసుకుందామని. ఇదో కుతంత్రమా? ఏమిటది దభీలు పని చెప్పుడైంది? సరే చెప్పు. అయ్యోడా, రెండో
ఆరాలి పొన్ను ఆయ్ ఏమిటి ఆయి ఓయి అని చెప్పబోతుంది. రాక మీరు వచ్చారని రకరకాల పిండి వంటలు చేయమన్నాను. అందులో ఒకటి ఏంటట. నమ్మనా మాలనా ఏమి తోచకుండా ఉంది. నా మాట నమ్మకుండా పోవడానికి మీరంత వాటమలకండి. కావాలంటే మీ మీద ఒట్టేసి చెబుతాను. ఒట్టంటూ గట్టిగా తగిలిస్తావేమిటి? అయ్యో నిన్ను మీ జనాధిపతి పిలుస్తున్నాడు. ఎల్లకన్ను మల్లయ్యని చెప్పారా? అది నువ్వే కదా? అవును నేనే. అడుగుందా? నా చక్కెర బొమ్మ, నా చెరుకు కొమ్మ, ఇక నువ్వు దూరంగా జరిగావంటే నా ప్రాణాలు రిబ్బున లేచిపోతాయి. ఆడవల్లి 2 ఆయి. 2 లేదు 4 లేదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్పు. అమ్మయ్యా, ఈ దేవుడికి పుచ్చేశానో కానీ ఎంతటి మీరే వచ్చి నా ప్రాణపడ్డారు. అవన్నీ తలుచుకుంటే నాకు ఒళ్ళు తల్లు పడుతుంది. ఏమిటి చరచారుకో తప్పుడవుతుంది? అదే అదంతా ఏమీ లేదండి. సేనాధిపతి గారే స్వయంగా వచ్చారని త్వరగా పనులు చేసే తత్తబాట్లో ప్రసారాలన్నీ జారిపోతున్నాయి అంతే. అంతేనా? ఎందుకు కన్ను కొడతా? వన్నకాడా అయ్యో నిన్ను లోపలికి వేయించేయమని. ఈ కనుసైగలు మన దగ్గర పనికిరావు. చిన్నగా చెప్పు ఎందుకు? చితికిన వేళ మీ సేనాధిపతి గారు మిమ్మల్ని లోపలికి రమ్మని పిలుస్తున్నారు. అయితే నన్ను మాయ చేస్తున్నావా? అవును, నువ్వు ఒక్కొక్కళ్ళని లోపలికి తీసుకెళ్ళావు కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? వాళ్ళు మీ అయ్యగారితో పాటు మూల దాక్కుని కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఆ పారిపోయిన వాళ్ళు అటు నుంచి వస్తే అమాంతం ఏమిటిది? లేదు చూడు, అయితే నువ్వు ఒక పని చేసి నేను ఇక్కడే దాక్కుంటానని మా సేనాధిపతి గారితో చెప్పు. అయ్యోడా అయ్యో అమ్మాకుంటే రానుకుంటా. రాను పీడ